మనిషిని మనిషిగా చూడు. మతం తట్టుకోలేదు. ప్రభు అయిన యేసు క్రీస్తును చంపింది మతమే. ఈ మాటలు నన్ను ఎంతో ఆలోచింపజేశాయి. ఎవరు ఈయన చెప్పాలి? ప్రకృతి మీద చెప్పాలి. ప్రకృతి మీద కూడా అధికారి. ప్రకృతి మీద కూడా అధికారి. నేను చాలాసార్లు మీకు చెప్తాను. మన ఊరిలో ఒకసారి అగ్ని ప్రమాదం జరిగింది. అప్పుడు 21 ఇల్లు కాలిపోయినాయి. అప్పుడు వెలగన నాగేశ్వరరావు గారు వాళ్ళ మామయ్య గారు కూడా పాపం వృద్ధులు ఆయన. మధ్యాహ్నం వేళేమో ఎవరూ లేరు లోపల నుండి బయటకు తీసుకురావడానికి. ఆ మంటల్లో కాలిపోయి చనిపోయారు ఆయన. ఆ ఇళ్ళు తాటాకిళ్ళు అన్ని కాలుకుంటూ అందులో గ్యాస్ బండలు పేలిపోయి మధ్యాహ్నం మాటలు మంచి వేసవికాలం మధ్యాహ్నం ఆ ఇళ్ళు కాలుకుంటూ పేరేచర్ల వాళ్ళ వీధిలో ఆ చివరి నుండి వీళ్ళు అలా తగులుపడుకుంటూ వస్తుంటే ఆ మధ్యాహ్నం వేసవికాలం గాలికి ఆ ఇంటిలో ఇళ్ళు కాలుతున్నటువంటి ఆ నిప్పు రవ్వలు లేచి వేరే ఇంటి మీద పడడం, ఆ ఇల్లు అంటుకోవటం, అలా ఎన్నో ఇళ్ళు కాలిపోతుంటే ఆ మంటలు ఇక భయంకరంగా ఎగసి వస్తూ ఉంటే దాన్ని తడపడానికి వెళ్ళినప్పుడు నీళ్లు కూడా అన్ని నీళ్లు లేవు. అవి తడుపుతున్నా ఇంకా ఇంకొక ఇల్లు అంటుకుపోతూ మంటలు ఎక్కువైపోతున్నప్పుడు ప్రజలకు భయం వేసి ఇక ఎవరిల్లు వాళ్ళు కొంచెం ఇళ్లతో పక్క ఇళ్ళు ఎవరిల్లు వాళ్ళు తడుపుకోవటం మొదలుపెట్టారు. అటువంటి పరిస్థితుల్లో ఆ మంటలు ఆపటానికి శక్తి లేనప్పుడు వాళ్ళందరూ నిస్సహాయులు అలా ఉంటే నిజంగా అండి ఘంటసాల సలోమి ఆ అక్క వెళ్ళి ఆ వీధి మొగలో నుంచొని మంటలు అలా ఎగిసి వస్తుంటే వీధి మొగలో నుంచొని 3 రోడ్లు కలిసిన చోట నుంచొని 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి, యేసయ్యా మేము నిస్సహాయులమయ్యా, ఈ మంటలు ఆపడానికి మేము శక్తి లేని వారము, మాకు సహాయం చేయి ప్రభువా, మా ఊరుని రక్షించయ్యా, ఈ మంటలు అణిచివేయ్ అని పెద్ద కేక వేసి, యేసయ్యా నీకు మాత్రమే సాధ్యమయ్యా, నీవు మమ్మల్ని రక్షించమని పెద్ద కేక వేస్తే ఆ మంటలంట ఆకాశానికి ఎగుస్తున్న మంటలు అలా కిందికి దిగిపోయి అణిగిపోయింది, ఆరిపోయినాయి. నీళ్లతో తడిపిన ఆరని మంటలు, ఎగసి వచ్చే మంటలు ఆరిపోయినాయి. అక్కడ వాళ్లే సాక్ష్యం దానికి. ఆ మంటలు ఆరిపోయి అంతే. అక్కడ నుండి ఇంకొక ఇల్లు అంటుకోవటం కానీ మళ్ళీ మంటలు ముందుకు రావడం కానీ పైకి ఎగయడం కానీ ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. నిజంగా చెప్పగలను ఆ సాక్ష్యాన్ని. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఆయన అన్నిటికీ అధికారం. అగ్నిని ఆర్పిన అది ప్రకృతి మీద ఆయనకు అధికారం ఉంది. ఆయనను మన అధికారిగా చేసుకుంటే మన పరిస్థితులన్నీ అదుపులో ఉంటాయి. దేవునికి స్తోత్రం. నువ్వు ఆయన అధికారిగా చేసుకున్నావా? పరిశుద్ధ గ్రంథముల్లో ఆయన్ని అధిపతిగా చేసుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి శత్రువుల మీద జయం, రోగాల మీద జయం, అప్పుల మీద జయం, తీరని సమస్యల మీద జయం, అన్ని ప్రతికూలతల మీద దేవుడు వారికి జయం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం.